ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సున్నుపాకుండల రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు కూడా తయారు చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రెసిపీ కోసం నేను ఒక 3 కేజీలు రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి 12 అవర్స్ నానబెట్టి వడగట్టుకొని ఇలా పిండి పట్టి ఉంచుకున్నానండి. ఈ పిండి మరపట్టి ఉంచుకున్నాను. అలాగే ఈ వంటకానికి రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అరిసెలకి కానీ పాకుండలకు కానీ రేషన్ బియ్యమే పర్ఫెక్ట్. అలాగే ఒక కొబ్బరికాయ కొట్టి ఇలా చిన్న ముక్కగా తరిగి వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే 3 కేజీలు పిండికి 3 కేజీలు బెల్లం ఇలా పాకానికి పెట్టుకున్నాం. పాకం ఇది ఉండపాకం రావాలండి. ఉండపాకం కూడా గట్టిగా అక్కర్లేదు, మెత్తగా ఉండాలి. అప్పుడే ఉండ కూడా మెత్తగా వస్తుంది. పాకం చూపిస్తాను మీకు, పాకం ఎలా రావాలనేది. ఈ పాకం ఉడుకుతున్నప్పుడే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూపిస్తాను అది మీకు ఎప్పుడు వేయాలో. ఆల్రెడీ రెడీ చేసి పెట్టిందండి అది. ఇదిగోండి, ఇలా ఉడుకుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది పాకం వచ్చేలోపు ఇలాగా ఒక పళ్ళానికి ఆయిల్ రాసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ పిండి అనేది పళ్ళానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇవ్వండి, ఇలా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండి వేసేసుకోవాలి. ఇందులో పంచదార బెల్లం 2 కలిపి వేసుకుంటారు, కానీ మేము ఒక్క బెల్లంతోనే చేసుకున్నాము. ఈ పిండిలో కొంతమంది పెసరపిండి కూడా కలుపుతారండి, కానీ మేము వేసుకోలేదు. ఇలాగా పిండి ఉండలు కట్టకుండా అలా చేయి మార్చుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది ఒక్కల వల్ల అయితే అయ్యే పని కాదండి. ఇలా 2-3 ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండ కట్టకుండా. అప్పుడే ఉండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా కర్ర తెడ్డితో కలపాలి. గరిటెలు సరిపోవు కొంత టైం అయ్యాక. ఇలా కర్ర తెడ్డితోనైతే నీట్గా వచ్చేస్తుంది. ఇలా కర్ర తెడ్డి ఇలాంటివన్నీ కూడా పల్లెటూరులోనైతే మనకి అందుబాటులో విరివిగా దొరుకుతూ ఉంటాయండి చక్కగా. అలాగే మనుషులు కూడా చక్కగా ఏదైనా వంటకం చేస్తే చూస్తే చాలు, పిలువను కూడా పిలవక్కర్లేదు, తలో చెయ్యి వచ్చి వేసి వెళ్ళిపోతూ ఉంటారు చేసి. ఏదైనా పల్లెటూరేనండి. అందుకే పల్లెటూరిని తల్లితో పోలుస్తారు. ఇలా ఒక వంటకం చేసుకోవాలి అంటే మనం పల్లెటూరులో ఇలా అనగానే చాలు వచ్చి తలో చెయ్యి చేసి వేసి వెళ్ళిపోతూ ఉంటారు చక్కగా. ఇలా మొత్తం పిండంతా వేసేయాలి. వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు అయితే ఉండకూడదు. ఉండలు కానీ ఉన్నట్టయితే పిండి అనేది లోపల వరిపిండి అనేది పచ్చిగా తగులుతూ ఉంటుంది, ఏం బాగోదు. కనుక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పల్లెల్లో వేసి చల్లారి పెట్టుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవాలి. ఇలా గడ్డి తెచ్చి ముందుగా ఇది అమర్చుకొని ఉంచుకోవాలి. ఇలా ఉండలు చుట్టి ఇచ్చిన వాళ్ళు ఒకరు, అందులో వేసిన వాళ్ళు ఒకరు, తీసిన వాళ్ళు ఒకరు. ఇవి వేగిన తర్వాత ఎండబెట్టడానికి ఒకరు. ఇలాగా 4-5 ఉండాలండి. ఇలాగా నిన్న అరిసెలు పాకుండలు చేసుకున్నామండి. మొత్తానికైతే ఇలా వచ్చాయి. 4 చేయి వేసి చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.